అందరికీ నమస్కారము। ఈరోజు ఆదోని పట్టణంలో వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు మారుతున్నారనే ఒక రకరకమైన వార్తలు వస్తున్నాయి। ఈ వార్తలు చెప్పేవాళ్ళు విన్నవాళ్ళు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈరోజు సాయన్న ఏది చెప్తే దాన్ని ఆచరించి పోయిన కౌన్సిలర్ వదిలిపెట్టండి, ఉన్న కౌన్సిలర్లు మేము 39 మంది దగ్గర అన్న ఏం చెప్తే అది విని మరి అన్నను ఎమ్మెల్యే చేసిన తర్వాత మేము వేరే పార్టీలు పోయే ఆలోచిస్తాం। కానీ ఈరోజు ఆయన కష్టం వచ్చింది, ఆయనకి ఏదో ఇబ్బంది ఉంది అని మేము వేరే పార్టీలో పోయే ఆలోచన మాకు లేదు। ఆ ఆలోచన వచ్చిందంటే వాడు మనిషితో సమానం కూడా కాదు ఇప్పుడు ఉండే 39 మంది। నా ఉద్దేశం అన్న ఎమ్మెల్యే అయిన తర్వాత మరి నెక్స్ట్ మనోజ్ అన్నని ఎమ్మెల్యే చూడాలనేది నా కోరిక। ఈ ఆశ ఉన్న వాళ్ళందరూ ఇక్కడ ఉండండి, లేదోళ్ళు ఈరోజు సాయంకాలమే పోయండి, ఏం అవసరం లేదు। ప్రజలు ఓటేసేది కౌన్సిలర్ కాదు, మేము గెలిచింది సాయన్న బొమ్మ పెట్టుకుని గెలిచినాం, కానీ మా తాతతో మా నాయనతో మా అమ్మతో పెట్టుకుని మేము గెలవలేదు। ఈరోజు ఆయన బొమ్మ పెట్టుకుని గెలిచిన వాళ్ళు ఆయనతో పడింటాం, కానీ ఆయనకి ఏదో ఇబ్బంది వచ్చిందని వెళ్ళము। ఈ మాట ప్రతి కౌన్సిలర్ది అనుకుని నేను చెప్తున్నాను, మరొక్కసారి చెప్తున్నాను, మనోజ్ అన్నని ఎమ్మెల్యే చేసేంత వరకు ఈడే పడింటాము। ఇది ఎప్పటికన్నా కానీ మాట మీద నిలబడే కౌన్సిలర్లని నేను అనుకుని అందరి తరఫున మాటిస్తున్నాను। ఈ అవకాశం ఇచ్చిన మా పెద్దలు మా సాయన్న గారికి మీకే అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను। మున్సిపాలిటీలో మేము బలమైన కౌన్సిల్ మాది, ఒకరిద్దరు పోయినా ఈరోజు 39-38 మంది ఉంటాము। ప్రజలు ఆ రోజు మమ్మల్ని సాయన్న ముఖం చూసి ఓటేసి గెలిపించినారు। వాళ్ళకి ఇంకా 21 నెలల 22 రోజులు మేము వాళ్ళకి సేవ చేసి తర్వాత మరి ఎన్నికల్లో అన్న బొమ్మ పెట్టుకుని మరీ గెలుస్తాము, మరి అన్నని ఎమ్మెల్యే చేస్తాము। ఈ ఆదోనిలో మరి అన్న ఎమ్మెల్యే అయ్యేంత వరకు మేము కష్టపడి పనిచేస్తామని అందరి తరఫున మాటిస్తున్నాను।